ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ప్రారంభ వచనము నుండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లు ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి అయిన వాడెవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటాయను గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే విన్నుగాక. ఎవడైనను చెరపట్టబడవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును కనబడును. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారమును చెయ్యని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరును తమ కుడి చేత మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మీ యొక్క ప్రణాళిక, అనాది సంకల్పం, మీ ప్రవచనాత్మకమైన నిత్య ప్రణాళికలో మమ్ములను ఏర్పరచుకొని మీ కుమారుని యందు మాకిచ్చిన పరలోకపు ధన్యతలకై స్తోత్రములు. మరొకసారి భూమి మీద మిమ్మను ఆరాధించే ప్రజలుగా ఇచ్చిన యాజకత్వముకై స్తోత్రములు. మీ వాక్యమును మాకు ఈవిగా ఇచ్చారు. మీ వాక్యము చేత మమ్మను బ్రతికిస్తున్నారు. మా ప్రభు ప్రత్యక్షత కొరకు మీ లేఖనముల ద్వారా మమ్మను మీరు ఆయత్తపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వినువారు మాత్రమై విడిచి మేము బుద్ధిహీనులముగాక విని గైకొని క్రీస్తు సారూప్యతకు మార్చబడుటకు
మీరే మాకు సహాయం చేయమని క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చేస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రకటన గ్రంథం ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు ముందు జరిగే సంభవాలు, ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత విడవబడిన ప్రపంచానికి, అనగా క్రీస్తును అంగీకరించని సమస్త మానవాళికి ప్రభు తీర్పు చేయడానికి ఆయన న్యాయాధిపతిగా వస్తున్నాడు. చాలాసార్లు పాటలు వింటాం ఆయన న్యాయాధిపతి వస్తాడని. అవును, మొదటి అధ్యాయంలో ఒక న్యాయాధిపతికి ఉండాల్సిన లక్షణాలతో ఆయన పద్మాసు దీపంలో యోహానుకు ప్రత్యక్షమయ్యాడు. 5వ అధ్యాయంలో వధింపబడిన గొర్రె పిల్లల ఆయన పరలోకములో ఆరాధింపబడుచున్నాడు. 19వ అధ్యాయంలో పరలోకములో పెళ్లి కుమారుడిగా వివాహ మహోత్సవంలో మనతో, అనగా సంఘముతో వివాహము నెరవేర్చి భూమి మీదనున్న క్రీస్తు విరోధిని అనుసరించిన భూరాజులను, భక్తిహీనులకు తీర్పు చేయడానికి ఆయన న్యాయాధిపతిగా దిగి రాబోతున్నాడు. ఇది నమ్మిన వారికి ధన్యత. క్రీస్తును, ఆయన దైవత్వాన్ని, ఆయన శిలువ మరణమును, ఆయన సువార్తను తృణీకరించిన వారికి ఇది ప్రతిదండన దినము. కాబట్టి ఏమి చేయబోతున్నాడో అన్ని పాత నిబంధన ప్రవక్తలకు బయలుపరిచాడు. వాటిని విశదపరుస్తూ నెరవేర్పును కొత్త నిబంధనలో చూపించాడు. దానియేలుకు మిగిలిన ప్రవక్తలకు కూడా క్రీస్తు తను ఇశ్రాయేలీల కొరకు భూమి మీదకి వచ్చే సందర్భాన్ని మాత్రమే చూపించాడు. సంఘము కోసం క్రీస్తు వచ్చి చేసే కార్యాలు పాత నిబంధన భక్తులకు బయలుపరచబడలేదు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో అదే రాశాడు. ప్రవక్తలకును మరి మరుగుపరచబడిన మర్మము అకాలమందున్న పుట్టిన నాకు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు సంఘమును గుర్చిన మర్మమును ఆయన బయలుపరిచాడు అని పౌలు రాశాడు. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి సిలువలో మరణించి ఆయన సంఘాన్ని ఏర్పరుస్తాడనే విషయాన్ని పాత నిబంధన భక్తులకు మరుగు చేయబడింది. కానీ మెస్సయ్య వస్తాడు అనే విషయం మాత్రం వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి ఎలా తెలుసు? మెస్సయ్య నేరుగా భూమి మీదకి వచ్చి అబ్రహాము సంతతి వారైన ఇశ్రాయేలీయులను అన్యరాజుల పరిపాలన నుంచి విడిపించి ఆయనే వారిని శాశ్వత కాలం పరిపాలిస్తాడని ఇశ్రాయేలీయులు నమ్ముతూ ఎదురు చూస్తూ వచ్చారు. దేవుడు వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలీయులను ఏలువాడు యాకోబు వంశస్థుల్లో నుంచి వస్తాడు అని. దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం దావీదు సంతతిగా క్రీస్తు వస్తాడు. ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడని వాగ్దానం చేశాడు. లూకాసు వార్తలో మనందరికీ తెలిసిన వాక్యం, చదవక్కర్లేదు. కన్య మరియ యొద్దకు గబ్రియేలు దూత వచ్చినప్పుడు, నీవు గర్భవతి కుమారుని కందువు, పుట్టబో శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడని దూత మరియమ్మ గారితో చెప్పాడు. నెరవేరిందా? నెరవేరలేదు కదా. ఆయనకి దావీదు సింహాసనం ఎక్కలేదు, ఇశ్రాయేలీయులను పరిపాలన చేయలేదు ఇంకా. అంటే ఇది జరగాల్సి ఉంది. కనుక పుట్టబో శిశువు ఇశ్రాయేలు విమోచకుడిగా వస్తాడు. యాకోబు వంశస్థులను ఆయన యుగయుగములు ఏలడానికి, రాజ్య స్థాపన చేయడానికి రాజులకు రాజుగా వస్తాడని ప్రభు తల్లి అయిన మరియమ్మ గారికి దేవుడు ముందే ప్రవచనాత్మకంగా చెప్పాడు. అది రెండవ రాకడలో ఆయన నేరుగా భూమి మీదకి వచ్చేది ఇశ్రాయేలీయుల కొరకే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యోసేపుతో ఏం చెప్పాడు? నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడవద్దు, ఆమె గర్భవతి అయినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె గర్భవతి ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు, గనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు అన్నాడు. ఇప్పుడు యోసేపుకు చెప్పిన ప్రవచనం నెరవేరింది. కన్యగర్భాన్ని జన్మించాడు, మానవుల కొరకు సిలువలో మరణించాడు, మనందరికీ రక్షణ సిద్ధపరిచి వెళ్ళిపోయాడు. మొదటి రాకడది. మొదటి రాకడలో యోసేపుకి ఇవ్వబడిన ప్రవచనం నెరవేరింది. ఇప్పుడు మరియమ్మతో చెప్పబడిన ప్రవచనం నెరవేరాల్సి ఉంది. ఎంత స్పష్టమో చూసారా? ఆయన పుట్టక ముందే 2 రాకడలు చెప్పాడు. మొదటి రాకడ కన్యగర్భాన జన్మించి రక్షకుడిగా రక్షణ కార్యం నెరవేరుస్తాడు.
ఇవాళ ఆ రక్షణ అందరికీ అందుబాటులో ఉంది. అర్థం చేసుకొని విశ్వాసముతో విధేయతతో అంగీకరించిన వారందరూ ఈ గొప్ప రక్షణ అనుభవిస్తున్నాం. తృణీకరించిన వారు తీర్పులో నిలబడతారు. సిలువ వేసిన యూదులకు కూడా అది ప్రతిదండన దినమే. శ్రమల కాలం కూడా ఇశ్రాయేలీయులను శుద్ధి చేయడానికి, క్రమపరచడానికి, మెస్సయా కొరకు వారు కనిపెట్టేట్లు చేస్తుంది ఈ శ్రమల కాలం. కాబట్టి ఈ రెండు రాకడలు ముందుగానే క్రీస్తుని గురించి చెప్పబడ్డాయి. అయితే చివరి ఏడు సంవత్సరాల కాలాన్ని 70 వారములలో చివరి వారం అంటాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఉన్న భాగం అంతా 70 వారములలో చివరి వారం. 70 వారాలు ఎక్కడ చెప్పాడు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పాడు. ఒకసారి ఆ మాట చదువుదాం రండి. దానియేలు గ్రంథం మనం ముందే జ్ఞాపకం చేసుకున్నాం కదా. దానియేలుతో చెప్పబడిన ప్రవచనముల నెరవేర్పు ప్రకటన గ్రంథంలో దేవుడు యోహానుకు చూపించాడు. 9వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతున్నాను. నీవు బహుప్రియుడవ గనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావము గ్రహించుము. 24 తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయల్పరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు 9వ అధ్యాయంలో. ఇర్మియా ముందే రాశాడు, చెరలోకి వెళ్ళక ముందే. యూదులు యెహోవాను విసర్జించినందున ఆయన బబులోను చెరకు పంపిస్తాడు, నెబుకద్నెజరుకు అప్పగిస్తాడు. 70 సంవత్సరాలు చెరలో ఉంటారు. 70 సంవత్సరములు పూర్తయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని స్వదేశానికి తీసుకొస్తానని ఇర్మియా ద్వారానే దేవుడు చెప్పాడు, వ్రాయించాడు. ఆ ఇర్మియా గ్రంథం చదువుకుంటున్నాడు దానియేలు. అప్పటికే వృద్ధుడైపోయాడు, 90 ఏళ్ళు దాటిపోయాయి ఆయనకి. దాదాపు 90-93 సంవత్సరాల వయసు. ఉద్యోగంలో లేడు. పారసీకుల పరిపాలన జరుగుతుంది. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నది ఎప్పుడు? బబులోను సామ్రాజ్యంలో. కానీ అందరూ 70 ఏళ్ల తర్వాత విడుదల పొంది వచ్చారు, కానీ దానియేలు అక్కడే ఉండిపోయాడు. ఆ విడుదల పొందడానికి కనుక 70 ఏండ్ల చెర ముగుస్తుందనగా ఆయన గ్రంథం చదువుతున్నాడు. అప్పుడు చాలా దుఃఖం వేసింది ఆయనకి. తమ పితరులు చేసిన పాపమును బట్టి తాము చెరలోకి రావాల్సి వచ్చిందని తన పాపమును తన పితరుల పాపమును ఒప్పుకొనుచు ప్రార్థన చేశాడు 9వ అధ్యాయంలో. ఈ ప్రార్థన దేవుడు విన్నాడు. వెంటనే దూతను పంపించి ఆయన ప్రార్థనకు జవాబుగా ఏం జరగబోతుందో చెప్పాడు. 70 ఏండ్ల చెర ముగిసింది, 70 వారాల చరిత్ర చెప్పాడు. 70 వారములంటే, వారం అంటే 7 సంవత్సరాలు. యెహెజ్కేలు గ్రంథంలో సంఖ్యాకాండంలో చెప్పాడు. వారము అనగా 7 సంవత్సరంలో ఒక వారము, సంవత్సరం ఒక్కింటికి ఒక దినము. అవన్నీ లేఖనాల్లో మనం ఎప్పుడు చదివేవే. సంఖ్యాకాండం, యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నాయి. 70 వారాలంటే వారం 7 సంవత్సరాలు అయితే 70 వారాలు 490 సంవత్సరాల వ్యవధిలో జరగాల్సిన కార్యాల ఒక ప్రణాళిక దానియేలుకు చూపించాడు. ఏమేం జరగాలి చదివాం మనం. 24వ వచనంలో తిరుగుబాటు మాన్పించబడాలి. ఇశ్రాయేలీయులు దేవుని మీద చేసిన తిరుగుబాటు, పాపము నివారణ చేయాలి, వారి పాపమునకు పరిహారం జరగాలి, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసే కార్యము నెరవేర్చే వ్యక్తి రావాలి, యుగాంతము వరకంటే నిత్యము ఉండే నీతి వారికి బయలుపరచబడాలి, దర్శనము ప్రవచనము ముద్రించబడాలి. ప్రవక్తల ద్వారా ఇవ్వబడిన దర్శనములు ప్రవచనములు ముద్రించబడాలి. అతి పరిశుద్ధ స్థలము అభిషేకించబడాలి. అంటే క్రొత్త దేవాలయములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ప్రత్యక్ష గుడారములో ఉన్నట్లే ఉంటాయి. అవి ప్రతిష్ఠించబడాలి లేక అభిషేకించబడాలి. ఇవన్నీ జరగడానికి ఒక ప్రణాళిక. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 490 సంవత్సరాలు. ఎవరికి?
నీ జనమునకు. ఎవరి జనము? దానియేలు జనము. దానియేలు ఎవరు? క్రైస్తవుడా, యూదుడా? కాబట్టి ఈ ప్రవచనం క్రైస్తవులకు సంబంధించింది కాదు, సంఘానికి సంబంధించిన ప్రవచనం కాదు. పరిశుద్ధ పట్టణము. పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము. కనుక యెరూషలేములో నివసించే యూదులకును యెరూషలేమునకు సంభవింపబోయే విషయాలు దానియేలుకు చెప్పాడు. ఇంకెంతకంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 70 వారములు విధింపబడిను. ఈ 70 వారాలను 3 భాగాలు చేశాడు. 3 భాగాలు చదువుదాం. కింద వచనం చూడండి. యెరూషలేము మరలా కట్టింపవచ్చునను ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని. బాగా వినాలి. యెరూషలేమును మళ్ళీ కట్టించాలి. ఎందుకు కట్టించాలి? క్రీస్తుకు పూర్వం 606 BC 6లో బబులోనీయులు దాడి చేశారు యెరూషలేము మీద. తర్వాత 3వసారి దాడి చేసినప్పుడు సమూలంగా నెబుకద్నెజరు పట్టణాన్ని ధ్వంసం చేసి ఆలయాన్ని కూడా కాల్చివేశాడు. రాజులు 2వ గ్రంథంలో ఉంటుంది, దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది ఈ చరిత్ర. వ్యక్తిగతంగా చదవండి, మంచి వివరాలు ఉన్నాయి. అంచేత ఇశ్రాయేలీలకు మందిరం లేదు. 70 ఏళ్ళు బీడు పడిపోయింది. దీపం లేదు, పెళ్లి కుమార్తె పాటలు లేవు, పెళ్లి కుమారుడి పాటలు లేవు, తిరగటిరాళ్ళ ధ్వని లేదు, పండుగలు లేవు, ఆరాధనలు లేదు, మందిరం లేదు, మందసం లేదు, యాజకులు లేరు, అందరూ వెళ్ళిపోయారు. శిథిలమైపోయింది 70 ఏండ్లు. తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎజ్రా గ్రంథం ప్రారంభం నుంచి చదువుకుంటే కోరెషు పరిపాలన వచ్చింది. బబులోను రాజు చనిపోయాడు ఒక రాత్రి. బెల్షజరు, మెనే టెకేల్ ఉఫార్సిన్ కదండి, చివరి ఆఖరి రాజు. 536 606 నుంచి 536 వరకు 70 ఏండ్లు చెర ముగిసింది. ఆ ముగిసే సమయంలో ఈయన ప్రార్థన చేస్తుండగా దేవుని దూత వచ్చి ఇక ముందు జరగబోయే 490 సంవత్సరాల చరిత్ర చెప్పాడు. 70 ఏళ్ల చెర అయిపోయింది, 70 వారాలు చరిత్ర జరగాల్సి ఉంది. 2 తేడా గుర్తుపెట్టుకోండి. 70 ఏండ్లు అనేది దానియేలు ఆయనతో ఉన్న యూదులు చెర అనుభవించిన కాలం. 70 వారాలు అనేది చెర నుండి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు జనాంగములో నెరవేరాల్సిన కార్యాలు. అంటే 490 సంవత్సరాలు పడుతుంది ఈ ప్రణాళిక అంతా నెరవేరడానికి. దీన్ని దేవుడు మళ్ళీ 3 భాగాలు చేశాడు. ఇప్పుడు చదువుదాం చూడండి. 25 యెరూషలేము మరలా కట్టించాలని ఒక రాజు ఆజ్ఞ ఇస్తాడు. ఇది 3 సార్లు జరిగింది. మొదటిసారి కోరెషు ఆజ్ఞ ఇచ్చాడు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాల్లో మీరు చదువుకుంటే, మీలో ఎవరు యెహోవా జనులై ఉన్నారో మీరు మీ దేశానికి వెళ్ళండి, మీ దేవునికి ఆలయం కట్టుకోండి, మిమ్మల్ని విడిపించమని, మీకు తనకు ఆలయం కట్టించమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడని చెప్పాడు కోరెషు. కోరెషును గూర్చి ముందే ప్రవచనం ఉంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 45వ వచనంలో చెరలోకి రాకముందే చెప్పాడు, నా సేవకుడైన కోరెషును పంపిస్తాను, అతడు నా జనులను విడిపిస్తాడు, నా ఆలయము కడతాడని చెరకు ముందే రాయించాడు. చూసారా దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో. సరిగ్గా 536లో బబులోను సామ్రాజ్యం అంతం అయిపోయిన వెంటనే కోరెషుకి మాదీయుల పారసీకుల సామ్రాజ్యం ఇచ్చినప్పుడు దేవుడు జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది వచ్చారు. అందరు రాలేదు. వారు వచ్చారు, బలిపీఠం కట్టారు, మందిరానికి పునాది వేశారు. కానీ అక్కడ సెటిల్ అయిన స్థిరపడిన అన్ని జనులు మందిరం పని కొనసాగించలేదు, ఆగిపోయింది. మళ్ళీ హగ్గయి కాలంలో దాదాపు 15 సంవత్సరాలు మందిర నిర్మాణం ఆగిపోయింది. మళ్ళీ దేవుడు హగ్గయిని లేపాడు. హగ్గయి, జకర్యా, యెహోషువ, జెరుబ్బాబెలు వీళ్ళని లేపినప్పుడు మళ్ళీ కొత్త మందిరం వాళ్ళు కట్టడం ప్రారంభించారు. అయితే ఈ కొత్త మందిరం కట్టడానికి తర్వాత పాడైపోయినటువంటి యెరూషలేము ప్రాకారాలు మళ్ళీ బాగు చేయడానికి దేవుడు ఆజ్ఞ ఇస్తానన్నాడు. 3 సార్లు వచ్చింది ఆజ్ఞ. కోరెషు ఇచ్చిన ప్రకటన ఒకటి, దర్యావేషు ఇచ్చిన ప్రకటన ఒకటి 520లో. తర్వాత 445 BCలో అర్తహషస్తారాజు ఆజ్ఞ ఇచ్చాడు, అంటే పర్మిషన్. యెరూషలేము తిరిగి మరలా బాగు చేసుకోండి, ప్రాకారాలు కట్టుకోమని. మీకు జ్ఞాపకం ఉండటానికి చెప్తా, నెహెమ్యా గ్రంథం చదివే ఉంటారు కదా. నెహెమ్యా రాజుకు గిన్నె అందిస్తున్నాడు, పానదాయకుడు. యోదయ దేశం నుండి తన సహోదరులు వచ్చి చెప్పారు,
పితరులు సమాధులుండు పట్టణము నాశనమైపోయింది, యెరూషలేము కాల్చబడింది, ప్రాకారములు కూల్చబడ్డాయి అన్నప్పుడు 4 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. ఈ చరిత్ర అంతా మీకు అర్థం కావాలంటే జకర్యా, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం, ఎస్తేరు గ్రంథం, హగ్గయి గ్రంథం, మళ్ళీ జకర్యా గ్రంథం, ఇన్ని గ్రంథాలు మీరు చదవాలి. ఈ చరిత్ర అంతా ప్రవక్తలకి దేవుడు బయలుపరిచాడు. చూడండి ఎంత అద్భుతమో. కోరెషు ద్వారా ప్రకటన వచ్చింది కానీ మందిరం పూర్తి అవ్వలా, ఆగిపోయింది. మళ్ళీ తర్వాత దర్యావేషు ప్రకటన వచ్చింది, మందిరం అయితే పూర్తయింది కానీ ప్రాకారాలు పూర్తి కాలేదు. నెహెమ్యా ఏమని ఏడ్చాడు? ప్రాకారములు పాడైపోయినవి. అప్పుడు రాజు అడిగాడు, నెహెమ్యా ఏమిటి నీ ముఖం వికారంగా ఉంది, నీకు వ్యాధి లేదు కదా, ఎప్పుడు నీ ముఖం ఇంత చింతగా ఉండడం చూడలేదే అని అడిగినప్పుడు ఆయన దుఃఖముఖంతో చెప్పాడు, నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి ఉండగా, ప్రాకారములు కూలిపోగా రాజా నాకు చింత ఉండదా అని సవినయంగా మనవి చేస్తూ ప్రార్థన చేశాడు. అక్కడ దేవా ఈ మనుషునికి నా ఎడల కనికరము కటాక్షము కలిగించని రాజు సముఖంలో నిలబడే ప్రార్థన చేస్తున్నాడు. మనకెంత మాదిరండి ఈ భక్తులందరూ. దానియేలు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అక్కడ, నెహెమ్యా ఏడుస్తూ ప్రార్థన చేశాడు ఇక్కడ, ఎజ్రా ప్రార్థన చేశాడు. వీళ్ళిద్దరికి మధ్యలో తమ పాపము తమ పితరుల పాపములను ఒప్పుకుంటూ, దేనికోసం చెప్పండి? మహిమగల పట్టణం, పరిశుద్ధ పట్టణం, ప్రపంచంలో ఏ దేవుడికి లేని అత్యంత మహిమగల దేవాలయము అన్య రాజుల చేత కోల్చబడి అవమానం పాలై దేవుని ప్రజలు ప్రపంచ దేశాలకు చెదిరిపోయినందున ఇలాంటి భక్తులు దుఃఖపడ్డారు. భక్తిహీనులు ఎలాగో భక్తిహీనులు అయిపోయారు, కానీ ప్రతి తరములో ఒక భక్తుడిని దేవుడు నిలబెట్టాడు. క్రొత్త నిబంధన కాలంలో పౌలు ఏం రాస్తాడు? నాకు కలిగిన శ్రమలన్నింటికంటే సంఘములన్నింటిని గూర్చిన చింత నాకు దినదినము ఎక్కువైపోతుంది అన్నాడు. చూసారా? ఒక జెరుబ్బాబెలు, ఒక నెహెమ్యా, ఒక ఎజ్రా, ఒక పౌలు. ఈ రోజుల్లో కావాలండి మనం కూడా సంఘమును గూర్చిన చింత. పాడైపోతున్న సంఘాలు, విశ్వాసం లేదు, భక్తి లేదు, ఆరాధన అసలే పోయింది. ఏదో మొక్కుబడిగా మాత్రమే చర్చలకు వెళ్తున్నారు అంతే. నిజమైన దేవుని భక్తి, కృతజ్ఞత, ఆసక్తితో కూడిన ఆరాధన లేదు. అక్షరార్థమైన మందిరాలు, చర్చిలు మాత్రం దగదగ మెరిసిపోతున్నాయి. సరంబి వేసిన ఇళ్ళు. ఆరాధన అడుగంటిపోయింది. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే కొత్త ప్రకటనలు అన్నాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, నీవు మృతుడవే అన్నాడు. ఆ రోజు ఏడ్చారు వాళ్ళు. ఫలితంగా నెహెమ్యా కాలంలో క్రీస్తుకు పూర్వం 445లో రాజు అధికారపూర్వకంగా పత్రం ఇచ్చాడు. ఇప్పుడు చదివాం మనం, యెరూషలేము మరలా కట్టింపవచ్చునను ఆజ్ఞ బయలుదేరినది మొదలు. అంటే నెహెమ్యా కాలంలో పూర్తి ఆధారాలతో, అధికారముతో అర్తహషస్త రాజు శాసనం రాసి పంపాడు. మందిరానికి అవసరమైన పరికరాలు, దూలములు, కలప అన్నీ ఇచ్చి పంపించాడు. అప్పుడు నెహెమ్యా వచ్చి, మనకు వచ్చిన నింద మీకు తెలిసి ఉన్నది, ఇక మీదట మనకు నింద రాకుండా మనకు వచ్చిన శ్రమ మీకు తెలిసి ఉన్నది, రండి మనమందరము మరలా యెహోవా మందిరము కట్టుదము రండని ఒక పిలుపిచ్చాడు నెహెమ్యా. అప్పుడు మందిరం కట్టడం ప్రారంభమైంది. 70 వారాల ఈ ప్రణాళికలో యెరూషలేము మరలా కట్టింపవచ్చునను ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని అనే ప్రవచనము నెహెమ్యాతో నెరవేర్పు మొదలైంది. కోరెషుతో కాదు, దర్యావేషుతో కాదు. ప్రకటనలు 3 రాజులు ఇచ్చారు, కానీ నెరవేర్పు ఎక్కడ జరిగింది? నెహెమ్యా వలన నెరవేర్పు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి 70 వారాలు లెక్క పెట్టాలి. 490 సంవత్సరాలని అక్కడి నుంచి లెక్క పెట్టాలి. దాన్ని మళ్ళీ 7 వారములు, తర్వాత 62 వారములు, 1 వారము, 3 భాగాలు విభజన చేశాడు. ఒక్కసారి చూడండి. మళ్ళీ మీరు ఇంటి దగ్గర కూర్చొని చదివితే జ్ఞాపకం ఉంటాయి. నేను మీకు సహాయం చేయడానికి చదువుతున్నాను. యెరూషలేము మరలా కట్టింపవచ్చునను ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి, ఇది అండర్లైన్ చేసుకోండి, అభిషిక్తుడగు అధిపతి. క్రింద మీకు తెలుగు బైబిల్లో 1 నెంబర్ ఉంది, ఏముంది చెప్పండి? మెస్సయ్య. ఇంకా అసలు డిక్షనరీ అవసరం లేదు కదా. బైబిల్ బాగా చదువుకుంటే బైబిల్కి బైబిలే డిక్షనరీ, నీవే టీచరు, నీవే బోధకుడివి.
ఎంత అద్భుతం అండి మన బైబిల్. మెస్సయ్య, అభిషిక్తుడు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇక్కడ చెప్పారు చూడండి, అభిషిక్తుడగు అధిపతి. మత్తయి 1:1 చెప్పండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మొదలుపెట్టి యేసుక్రీస్తు అనే పదం దగ్గర క్రీస్తు దగ్గర కూడా 1 అని అంకి వేసి కింద ఫుట్ నోట్లో తెలుగు బైబిల్లో చెప్పండి. ఇంకేమని అర్థం కాదండి చెప్పండి. దానియేలు గ్రంథంలో చెప్పబడిన అభిషిక్తుడు క్రీస్తు, అధిపతి అంటే రాజు, ప్రిన్స్, అనాయింటెడ్ ప్రిన్స్, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త వస్తాడు అని రాశాడు. దానియేలుకు చెప్పాడు ముందే. చూసారా, క్రీస్తును గురించిన ప్రవచనం, యెరూషలేమును గురించిన ప్రవచనం దేవుడు ముందుగా దానియేలుకు బయలుపరిచి దాని నెరవేర్పును ప్రకటన గ్రంథంలో చూపిస్తున్నాడు. రండి, అభిషిక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని గ్రహించుము. 7 49 ఇంతవరకు ఒక భాగం. 62 వారములు తొందరగల సమయములు యందు పట్టణపు రాచవీధులు కందకములు మరలా కట్టబడును. ఇవి ముందు వెనక చెప్పాడు. కానీ అభిషిక్తుడు వచ్చి మనం 26వ వచనంలో చూడండి. 26వ వచనం, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ మిగలకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. ఏమర్థమైంది చెప్పండి మీకు? 62 7 వారాలు ప్లస్ 62. అభిషిక్తుడు వస్తాడు ఈ మధ్యలోనే. మళ్ళీ యెరూషలేము కట్టడం పనులు జరుగుతుంటాయి, కందకాలు పోడ్చబడుతుంటాయి, రాచవీధులు బాగు చేయబడుతుంటాయి. ఈ నిర్మాణం పనులు జరుగుతూ ఉండగానే అభిషిక్తుడు వస్తాడు. అభిషిక్తుడు ఏమీయూ మిగలకుండా నిర్మూలన చేయబడతాడు. అయిందా అవలేదా? జరిగిందా జరగలేదా? అంటే అర్థం ఏంటి? క్రీస్తు సిలువ వేయబడతాడు. చెప్పాడా లేదా దానియేలుకి? ఇంకేం అర్థం కాలేదు. పాత నిబంధన భక్తులకు చూపించాడు, కానీ మనకైతే బైబిల్ అంతా తెలిసినా ఇంకా అర్థం అవ్వలేదు. అందుకే క్రైస్తవ కుటుంబాల్లో ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసుల కుటుంబాల్లో రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, ఆరాధించే కుటుంబాల్లో రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, సేవకుల కుటుంబాల్లో రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, పెద్దల కుటుంబాల్లో రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి చెప్పండి? ఎప్పుడో చెప్పిన సత్యం ఇంత బైబిల్ తెలిసి కూడా నమ్మలేదంటే ఇంక నిన్ను ఎవరు రక్షిస్తారు? అప్పుడే చెప్పాడు, అభిషిక్తుడు వస్తాడు, అధిపతి ఆయన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఏమీ మిగలకుండా మీ కొరకు సిలువ వేయబడతాడు, నిర్మూలము చేయబడి వరకు 7 వారములు పట్టును. 62 వారములు తొందరగల సమయాలు. అంటే వినండి, తొందరగల సమయాలంటే మీకు టూకీగా చెప్తా, మీరు మళ్ళీ స్టడీ చేసుకోవడం కోసం అవుట్లైన్. జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు జరిగిన చరిత్రలో వాళ్ళు వచ్చి దేవుని పని ప్రారంభించగానే అక్కడున్న అన్యజనులు ఆటంకపరిచారు, మందిరం పని ఆగిపోయింది. మళ్ళీ నెహెమియా వచ్చినప్పుడు కూడా టోబియా, సన్బల్లట్లు, గెషము, ఈ పేర్లు గుర్తుండి ఉండాలి కొంచెం బైబిల్ ధ్యానించే వాళ్ళకి. మళ్ళీ ఆటంకపరిచారు వాళ్ళు. ఒకవైపున దేవుని పని జరుగుతుంది, మళ్ళీ అన్యజనులు ఆటంకపరుస్తున్నారు, దేవుని పని ఆగిపోతూ ఉంది. అప్పుడు అదే జరుగుతుంది, ఇప్పుడు అదే జరుగుతుంది. కాదా చెప్పండి? సంఘం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకవైపున దేవుడు తన ఆత్మకార్యం జరిగిస్తూ ఉండగానే అపవాది సేవకు, దేవుని ప్రజలకు ఆటంకాలు కలుగు చేస్తూనే ఉన్నాడు. అయితే పని ఆగిందా? సువార్త ఆగిందా? ప్రజలు రక్షింపబడడం లేదా? సంఘం విస్తరించలేదా? అపవాది కార్యం జరుగుతూ ఉండగానే నిజమైన, వినండి మాట, నిజమైన క్రీస్తుని రక్షకునిగా నిజముగా అంగీకరించిన ప్రజలు, ఆరాధించే ప్రజలు అనగా సంఘము భూమి మీద ఉండగా, సంఘము పట్ల బాధ్యత గల నాయకులు అంటే పెద్దలు, సేవకులు, నెహెమియా వంటి వారు, ఎజ్రా వంటి వారు, జెరుబ్బాబెలు వంటి వారు, హగ్గై వంటి వారు, యెహోషువ వంటి వారు, భారము గల వాళ్ళు సంఘాల్లో ఉంటే దుష్టుని కార్యం జరుగుతున్నా దేవుని పని మాత్రం ఆగదు. ఆటంకాలు వస్తాయి. అదే చెప్పాడు ఇక్కడ కదండి. కందకములు బాగు చేస్తున్నప్పుడు తొందరగల సమయాల్లో పట్టణపు రాచవీధులు కందకములు మరలా కట్టబడును. 26వ వచనంలో ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా
అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. చిన్న కూడిక, 7 వారాలు 62 వారాలు కూడండి 69, మొత్తం ఎన్ని రావాలి? 70 వారాలు రావాలి. కానీ 70వ వారం ఇంకా జరగాల్సి ఉంది, జరగవలసి ఉంది. 69వ వారము దగ్గర దానియేలుకు చెప్పిన ఈ ప్రణాళిక, ఈ టైం టేబుల్ ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? మొదలుపెట్టింది ఎక్కడ? నెహెమ్యా దగ్గర. నెహెమ్యా రాజుగారి ఉత్తర్వులు తీసుకున్నాడే, యెరూషలేము మరలా కట్టింపవచ్చునను ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని క్రీస్తు పూర్వం అంటే BC 445 మొదలుకొని క్రీస్తు సిలువ వేయబడింది ఎప్పుడు? AD 30లో. ఈ మధ్యకాలంలో జరిగిన సంవత్సరాలన్నీ మీరు కూడుకుంటే 69 వారాలు వస్తాయి. దానికి పెద్ద క్యాలిక్యులేషన్ ఉంది. ఇప్పుడు ఇది సమయం కాదు, క్లాస్ అయితే చెప్పుకోవచ్చు బోర్డు పెట్టుకొని. రోజులు, సంవత్సరాలు, లీవ్ సంవత్సరాలు మొత్తం లెక్క కడితే ఖచ్చితంగా మీకు 69 వారాలు వస్తాయి. యూదుల క్యాలెండర్ వేరు, ప్రపంచం పాటించే గ్రిగేరియన్ క్యాలెండర్ వేరు. వాళ్ళ రోజుల్ని మన రోజుల్ని మొత్తాన్ని తీసివేసి భాగిస్తే ఖచ్చితంగా బైబిల్ లెక్కలు వస్తాయి. బైబిల్ గ్రంథం ఊరికే ఊహించి రాసింది కాదు, ప్రతిదీ దేవుడు లెక్క చొప్పున రాశాడు. నిర్ణయ కాలంలో, నిర్ణయించబడిన గడియల్లో దేవుని కార్యాలు జరుగుతున్నాయి. మొదటి దినమాయను, 2వ దినమాయను, 3వ దినమాయను, 4వ దినమాయను, 5వ దినమాయను, 6వ దినమాయను, 7వ దినమున యెహోవా తాను చేయు పని అంతటిని సంపూర్తి చేసి విశ్రమించను. అక్కడే దేవునికి లెక్క ఉంది. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆర్డర్. దేవునికి ఒక లెక్క ఉంది, లెక్క ప్రకారమే కార్యక్రమాలు జరుగుతాయి. ఎప్పుడు పుడతాడో చెప్పాడు, పుట్టిన సమయానికే, చెప్పిన సమయానికే పుట్టాడు. ఎప్పుడు మరణిస్తాడో చెప్పాడు, చెప్పిన సమయానికి మరణించాడు. ఎప్పుడు లేస్తాడో చెప్పాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఒక్కటే చెప్పలా, ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. అది కూడా చెబితే మన ఆటలు సాగవు. ఎస్, ఆయన ప్రణాళిక గల దేవుడు, క్రమశిక్షణ గల దేవుడు, నిర్ణయ కాలంలో తన కార్యాలు చేస్తాడు. చూడండి ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయం, త్వరగా కొన్ని వచనాలు చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. ఇప్పుడు 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 4 నుండి ప్రకటన గ్రంథం 19 వరకు జరిగే కార్యక్రమాలన్నీ చివరి వారము, 70వ వారములో జరిగే కార్యక్రమాలు, మిగిలిపోయిన వారం అని గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రకటన గ్రంథం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అభిషక్తుడు ఏమీ మిగలకుండా నిర్మూలము చేయబడును. ఇక్కడే క్రీస్తు మరణము వరకు మధ్యలో కందకాలు కట్టడం, యెరూషలేము బాగు చేయడం, ప్రాకారాలు బాగు చేయడం, మధ్యలో అన్ని జనుల వల్ల తొందరలు కలగడం, క్రీస్తు వచ్చే వరకు జరుగుతూనే ఉన్నాయి ఆటంకాలు. ఇక్కడ క్రీస్తు ఎప్పుడైతే అంటే అభిషిక్తుడు నిర్మూలన చేయబడ్డాడో 69వ వారము అక్కడతో నెరవేరి ఆగిపోయింది టైం టేబుల్. అక్కడి నుంచి దేవుడు ఒక కొత్త కాలాన్ని ప్రారంభించాడు. అదే కృపాకాలం, అదే సంఘకాలం. క్రీస్తు సిలువ వేయబడిన రోజు నుండి క్రొత్త కాలము దేవుడు ప్రారంభించాడు. ఇది కృపాకాలము, సంఘకాలము. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అది 69వ వారము అయిపోయిన తర్వాత 70వ వారంకి ఇంకా రాలేదు. 69కి 70కి మధ్యలో మనం ఉన్నాము. ఇది అన్యజనుల కాలము. అన్యజనులు కృపచేత రక్షింపబడి సంఘము ఏర్పడుతున్న కాలం ఇది. ఇది పాత నిబంధన భక్తులకు తెలియదు, ఇది మరుగు చేయబడింది. ఇదే కృప అంటే. మరి 70వ వారం మళ్ళీ ఎప్పుడు మొదలు పెట్టాలి? అసలు అది ఎవరికి సంబంధించింది? సంఘానికా, యూదులకా? ఎస్ కదా. కాబట్టి ఇంకా సంఘం ఉన్నంత వరకు 70వ వారం స్టార్ట్ అవ్వదు. సంఘం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 70వ వారం, ఆగిపోయిన క్లాక్, గడియారం దేవుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఎవరి జీవితంలో? ఇశ్రాయేలీయుల జీవితంలో, లేక యూదుల జీవితంలో. ఎప్పుడైతే వారు యెహోవాను విసర్జించి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి అన్యజనుల పరిపాలనలకు అప్పగించబడ్డారో, అలాగే
క్రీస్తును తృణీకరించి సిలువ వేశారు కనుక మళ్ళీ ఇంకొక అన్యరాజు వారిని పరిపాలించబోతున్నాడు, ఆఖరి అన్యరాజు. ఇప్పుడు ముఖ్యమైన ఒక మాట, ప్రభు చెప్పిన లెక్క చదవాలి మనం. ఇప్పుడు దానియేలుకు చెప్పిన టైం టేబుల్ చూసాం కదా, యేసు ప్రభు ఇంకో టైం టేబుల్ చెప్పాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం రండి. ఆసక్తి గల వారు నోట్ చేసుకోండి, మీరు వ్యక్తిగతంగా కూడా మళ్ళీ ధ్యానం చేయండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 20 నుండి చదవాలి మనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు, మీరు అంటే యూదులు, దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను, పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. ఇది క్రీస్తు శకం 70లో జరిగింది పాక్షికంగా. యెరూషలేము టైటస్ అనే రోమా చక్రవర్తి ద్వారా నాశనం చేయబడినప్పుడు యోదయలో ఉండి వారందరూ చెదరిపోయారు ఇతర దేశాలకు. రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత క్రీస్తు శకం 1948లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు 47. ఇశ్రాయేలీలకు సొంత దేశం ఇచ్చింది 48లో. అప్పుడు వచ్చారు కొద్దిమంది, అందరు రాలేదు. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు ఇశ్రాయేల్ దేశం ఏర్పడిపోయింది కదా, ఇంక యేసుప్రభు వచ్చేస్తాడు అనుకుంటున్నారు. ఇంకా అందరూ పూర్తిగా రాలేదు, వారి దేశం ఇంకా స్వాధీనం చేసుకోబడలేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికాతో ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు. రెండవ ప్రపంచ యుద్ధం గెలిస్తే మాకు సొంత దేశం ఇవ్వాలి అని. అందుకోసం వీళ్ళు తయారు చేసిన యాటమ్ బాంబు వాళ్ళకి ఇచ్చారు, అమెరికా వాళ్ళకి, ఒప్పందం ప్రకారం. అదే నాగసాకి హిరోషిమాల మీద ప్రయోగించారు రెండవ ప్రపంచ యుద్ధంలో. ఈ టెక్నాలజీ ఎవరిదంటే వాళ్ళదే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనేది ఇప్పుడు కూడా ప్రపంచంలో వాళ్ళ దగ్గర ఉన్నంత అడ్వాన్స్డ్ వెపన్స్ ప్రపంచానికి తెలియకుండా అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. ఎప్పుడు ఉపయోగిస్తారు? యెరూషలేము మీదకి చివరి హార్మెగిద్దోని యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు తీస్తారు ఇవి బయటికి. ఈ చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, హమాసు, లెబనాను, వీళ్ళ కోసం ఉపయోగించరు అవి. అయినా వాళ్ళ ఆయుధం కాదు, యెహోవా వచ్చి వారి పక్షంగా యుద్ధం చేస్తాడు. అనగా క్రీస్తు వచ్చి వారి పక్షంగా యుద్ధం చేసినప్పుడు వారు జయిస్తారు. ఇప్పుడు మీరు ఇశ్రాయేల్ దగ్గరికి అడగండి, మీరు 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 యేసుక్రీస్తుని నమ్మండి అంటే ఇప్పుడు వెపన్ చూపిస్తారు, తుపాకీ. దిస్ ఈజ్ మై గాడ్ అంటారు వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర రైఫిల్ ఉంటుంది. ప్రతి ఇంట్లో అమ్మాయి అబ్బాయి మిలిటరీలో పనిచేస్తారు, భార్యాభర్త మిలిటరీలో పనిచేసి వచ్చిన వాళ్ళే. ఉద్యోగాలు ఇవ్వరు మనకులాగా, మిలిటరీలో పనిచేసిన తర్వాతే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇస్తారు. అంటే ఇశ్రాయేలులో పుట్టే ప్రతి వాడు సైనికుడు, యోధుడు, వేరియర్, యెహోవా సైన్యాలు వాళ్ళకి. తెలుసా మీకు దావీదు గురించి? మీకు తెలియదే ఉంది, యుద్ధము యెహోవాదే అన్నాడు. గొర్రెలు కాసుకునేవాడు సడన్గా యుద్ధంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఏట్లోకి వెళ్ళాడు, 5 గులకరాళ్ళు తీసుకున్నాడు, ఒక్క రాయితోనే ఆజానుబాహుడు రాక్షసుడిని పడగొట్టాడు. అక్కడి నుంచే మొదలైంది ఇశ్రాయేలీయుల యొక్క పౌరుషం. పౌలు రాశాడు, క్రీస్తు సైనికుడు విశ్వాసి అని. నాతో కూడా క్రీస్తు సువార్త నిమిత్తం మంచి సైనికుని వలె పోరాడము, ఫైట్ ద ఫైట్ ఆఫ్ గుడ్ ఫెయిత్ అని రాశాడు తిమోతికి. ఈరోజు ప్రతి విశ్వాసి విశ్వాస విషయంలో పోరాడాలి, సాతానుతో, మనుషులతో కాదు, మతాలతో కాదు, సాతానుతో పోరాడాలి. దేవుడు వారికి విజయం ఇస్తూ వచ్చాడు. మనం గమనిస్తే ఇక్కడ 7వ అంటే 70వ వారము మొదలవ్వాలంటే సంఘం వెళ్ళిపోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామని చెప్పుకున్నాం? మెళుకున్నారు అందరూ. ఉంటే కొంచెం చెప్తా, లేదంటే ఆమెన్. ఎందుకంటే కొంచెం కష్టమే మరి. ఇవి ఏదైనా కొంచెం 5 రెట్లు 2 చేపలు చెప్తే బాగానే ఉంటుంది. ఇంకా అక్కడ ఉండలేం కదా, వచ్చేస్తున్నాడు ఆయన. సిద్ధపడాలి, మనం సిద్ధపరచాలి కుటుంబాలు, సంఘాలు, సమాజాన్ని. అందుకోసం చివరి దినాలు ఈ ప్రవచన నెరవేర్పుల కోసం దేవుడు మన కోసం ఈ మంచి లేఖనాలు మన ముందు ఉంచాడు. జాగ్రత్తగా వినండి. ఈ కాలంలో పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు. ఇద్దరున్నారు, సంఘము, పరిశుద్ధాత్మ. మనతో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ప్రభువే. ఆయన యోహాను సువార్తలో చెప్పాడు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, నేను వెళ్ళని ఎడల ఆయన మీ వద్దకు రాడు, ఆయన ఎల్లప్పుడూ మీలో, మీతో, మీ మధ్య ఉంటాడు అని చెప్పాడు. ప్రభు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చాడు.
మీరు గమనించారా? 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, చిన్న వచనం ఉంటుంది, ప్రభువే ఆత్మ అని ఉంటుంది అక్కడ. ద లార్డ్ ఈజ్ స్పిరిట్. చూసారా? ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు ఆత్మ వేరు, ప్రభు ఆత్మ వేరు, తండ్రి ఆత్మ వేరు, పరిశుద్ధ ఆత్మ వేరు. అవునా? వేరు ఉన్నారా? కాదే. ఎఫ్సీ పత్రిక ఏమన్నాడు? ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే ఉంది కదా, అందరం చదువుతున్నాం కదా. కాబట్టి ఒకే ప్రభువు తండ్రిగా ఉన్న ఆయన కుమారుడిగా వచ్చాడు, వాక్కుగా ఉన్న ఆయన శరీరధారి అయ్యాడు, శరీరాన్ని సిలువలో అర్పించి మహిమ స్వరూపిగా వెళ్ళి ఆత్మరూపిగా దిగి వచ్చాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇప్పుడు ప్రభువు మనతో ఆత్మరూపిగా ఉన్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నివసించుచున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మనలో నివసిస్తున్నాడే. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల ఆయన వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కొరింథీ సంఘానికి 2 సత్యాలు రాశాడు, 3:16, 6:19. చూసారా? ఇప్పుడు ప్రభువు మన మధ్య ఆత్మరూపిగా ఉండి పరిశుద్ధాత్మగా మన మధ్య నివసిస్తున్నాడు. సంఘకాలము పూర్తయిన తర్వాత సంఘముతో పాటు పరిశుద్ధాత్మ అంటే ప్రభు ఆత్మ మనతో కూడా వచ్చేసాక వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈ భూలోకములో వినాలి, సంఘము ఉండదు. సంఘం లేనప్పుడు పరిశుద్ధాత్మకు పని లేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ ఎందుకు పంపించాడు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పించి రక్షింపబడిన వాళ్ళని క్రీస్తు సత్యములో, సర్వసత్యములో నడిపించడానికి సంచకరువుగా మనకిచ్చాడు. ఇప్పుడు సంఘం వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధాత్మ కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు భూలోకములో సాతాను అధికారము మాత్రమే పనిచేస్తుంది. అప్పుడు అపవాది బలము కలిగిన ఒక వ్యక్తి బయటకు వస్తాడు. 13వ అధ్యాయం ఒక్కసారి రండి మళ్ళీ. ఇప్పుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. చాలా ఆశయాలు ఉన్నాయి, కానీ కొన్ని మీకు జ్ఞాపకం ఇస్తాను, మీరు కూడా మీ ధ్యానాల్లో కొనసాగించండి. ప్రారంభ వచనం, మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూచి తిని. మళ్ళీ గుర్తు చేసుకోవాలి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఏం జరిగింది? ఈ సంగతులు జరిగిన తర్వాత అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండుట చూచి తిని. నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడుట వింటిని, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీద జరగబో సంగతులు నేను నీకు చూపించదను. సంఘం ఎక్కడ వెళ్ళిపోయింది? 4వ అధ్యాయంలో. అక్కడ ప్రారంభమైంది 70వ వారం. 70వ వారం ఎక్కడ ప్రారంభమైంది? 4వ అధ్యాయంలో. ఇప్పుడు ప్రకటన గ్రంథం 4, 5, 6, 19 వరకు జరిగేవన్నీ 70వ వారపు చివరి వారపు సంభవాలు. ఎలా గుర్తుపట్టాలి? ఒక్కసారి దానియేలు గ్రంథానికి వెళ్ళాలి మనం. రండి, 9వ అధ్యాయం 27వ వచనం, 26, 27. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. అరవది 2 వారములు జరిగిన పిమ్మట అభిషక్తుడు ఏమీ మిగలకుండా నిర్మూలము చేయబడును. ఇక్కడే నిలబడాలి కొంచెం సేపు. వచ్చునట్టి రాజు. ఇప్పుడు సంఘము ఎత్తబడిన తర్వాత కొత్త ఒక రాజు వస్తాడు. అతడే నేనే మెస్సయ్యానని మోసగించే అబద్ధపు క్రీస్తు, క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు అని ప్రపంచం చెప్పుకుంటున్న వ్యక్తి, యాంటీ క్రైస్ట్. అతనికి దానియేలు చెప్పిన పేరేంటంటే వచ్చునట్టి రాజు. ఇతడు క్రీస్తు కాదు, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు రాజుగా వస్తాడు కాబట్టి వచ్చినట్టు రాజు అని ఎవరన్నా చెప్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అతని అనుచరులు, అతని జనులు, చదవండి ఇప్పుడు. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణం అంటే యెరూషలేమును, పరిశుద్ధ ఆలయమును నశింపచేస్తారు. క్రీస్తు విరోధి వస్తాడు. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదివాం మనం. మళ్ళీ ఒకసారి చదువుకోండి. భ్రష్టత్వము సంభవించి పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది
పూజింపబడినో దాని అంతటికి తనను తాను హెచ్చించుకొని తానే దేవుడనని పరిశుద్ధ స్థలములో కూర్చును. మళ్ళీ పౌలు రాశాడు. కాబట్టి ఇప్పుడు వీడి అనుచరులు యెరూషలేము దేవాలయాన్ని ఆక్రమిస్తాడు. దానికి ముందేం చేస్తాడో ఈ వచనంలో ఉంది. ఇప్పుడు చదవండి 27వ వచనం. ఇది వారం దొరికిందా మీకు? ఒక వారము, 69 వారాలు, 62 వారాలు, 7 వారాలు, 69 అయిపోయింది. ఇంక మిగిలింది ఎంత? ఒక్క వారం. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన అంటే అగ్రిమెంట్ చేస్తాడు, ఒడంబడిక. నేనే రాజును, ప్రపంచ దేశాలన్నీ నన్నే రాజుగా ఎన్నుకోవాలి, నన్నే పూజించాలి, ఇంక వేరే మతము వేరే దేవుడు ఉండడానికి వీల్లేదు. పూర్వకాలం కూడా రాజులు చక్రవర్తులు వాళ్లే దేవుడిగా పూజించబడ్డారు. మీ జ్ఞాపకం రావాలి, దానియేలు గ్రంథంలో నెబుకద్రెజరు ఒక పెద్ద విగ్రహం పెట్టేసి దాన్ని పూజించమని శాసనం చేశాడు. దీనిని పూజించని వాడు అగ్నిగుండములో వేస్తారన్నారు. హనన్య, మిషాయేలు, అజర్యాలు మొక్కలేదు. ఓ రాజా, నీ ప్రతిమకు నీ దేవుడికి మేము మొక్కమని తెలుసుకో. మా దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడని చనిపోవడానికే దూకారు. ప్రభు వచ్చి బయటికి తీశాడు. రాజులు మారారు, చట్టాలు మారాయి, రాజ్యాలు మారాయి. అర్థమైందా మీకు? మళ్ళీ అలాంటి రాజు రాబోతున్నాడు. ఒక వారమునకు నిబంధన స్థిరపరుస్తాడు, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను. హేయమైనది బాగా గుర్తుపెట్టుకోండి. హేయమైనది ఏంటి? విగ్రహం. ధర్మశాస్త్రంలో ఏం చదువుతున్నాం? ఎవడు ఏ రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, అది యెహోవాకు హేయము. మీరందరికీ తెలిసినవి కాబట్టి నేను రిఫరెన్స్ చదివించడంలా. యెహోవాకు హేయము విగ్రహము. ఇప్పుడు వాడు తన ప్రతిమను తెచ్చి యెరూషలేము దేవాలయంలో నిలబెడతాడు. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో చదివాం మనం. ఇప్పుడు మీకోసం ప్రభువు చెప్పిన ప్రూఫ్ అంటే రుజువు ఒకటి చెప్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. త్వరగా చదవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే యోదయలో ఉండు వారు కొండలకు పారిపోవలెను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయిలేండి. ఒక సూచన ప్రభు చెప్పాడు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచన ఏంటంటే చాలా విషయాలు చెప్పాడు పై వచనాల్లో. యుద్ధములు, కరువులు, భూకంపములు, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, అనేకులైన అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వచ్చి మోసగిస్తారు. ఇవన్నీ ఒక వరుస. కానీ అసలు ముఖ్యంగా గుర్తుపట్టేది ఏంటంటే దానియేలు చెప్పాడు కదా, మీ ప్రవక్తే హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుపుతాడని, అది జరగడం మీరే చూస్తారు అన్నాడు. ఎవరితో చెప్పాడు? ఈ క్రీస్తును క్రీస్తు కాదని తృణీకరించి సిలువ వేసిన వాళ్లతో చెప్పాడు. మళ్ళీ మీరు కోరుకునే క్రీస్తు మీరు కట్టుకున్న దేవాలయంలో వచ్చి కూర్చుంటాడు. మీ బలి నైవేద్యాలు ఆరాధనలన్నీ మాన్పించి తానే దేవుడనని తను పూజించమని బలవంతం చేస్తాడు. అప్పుడు తెలుస్తుంది మీకు అంతం ఎప్పుడో. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమి? ఇప్పుడు అర్థమైందా మీకు? ఎప్పుడు జరుగుతుంది? 70వ వారంలో. 70వ వారం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ప్రకటన 4వ అధ్యాయంలో. ప్రకటన 4వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? మనం వెళ్ళిపోతాం. మనం అంటే ఈ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను గ్యారంటీ ఇవ్వను. రక్షించబడి బాప్తీసం తీసుకొని ఆరాధన చేస్తూ ప్రభు కోసం ఎదురు చూసే వాళ్ళ కోసమే. వాస్తవం అదే రాయబడింది. అర్థమవుతుందా మీకు? క్రీస్తు విరోధి బయటికి వస్తాడు, వాడు వచ్చునట్టి రాజు. ఇప్పుడు ఇశ్రాయేలీలు వానితో ఒక ఒడంబడిక చేశాడు. ఎన్ని రోజులకి? వారం అంటే 7 సంవత్సరాలు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి, పాతాళముతో ఏకమైతిమి, ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి, మాయ క్రింద దాగి ఉన్నామని మీరు చెప్పుకొనుచున్నారే. దేనితో నిబంధన అండి? మరణముతో నిబంధన చేసుకున్నారు. మరణం అంటే ఎవరు? మరణం యొక్క బలము గలవాడు. అపవాదితో అంటే సాతాను బలము చేత నియమించబడిన క్రీస్తు విరోధితో నిబంధన. వీళ్ళు కూడా ఒప్పుకుంటారు ప్రపంచ దేశాలతో పాటు.
నువ్వే మా రాజు అని. ఎందుకంటే వాడు మెస్సయ్య వలె అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. 13వ అధ్యాయంలో చదివాము, ఒకానొక సందర్భంలో శత్రువులు వాడి మీద దాడి చేసి చంపేస్తారు. శత్రురాజులు అంటే అంతఃకలహాలు ఉంటాయి. వాడు చనిపోయి తిరిగి లేస్తాడు. చనిపోయి లేచాడు కాబట్టి ఇతడే క్రీస్తు అని నమ్ముతారు. మీకు ఆశ్చర్యం అయ్యవచ్చు, ఏమండి క్రీస్తు విరోధి కూడా యేసు ప్రభులాగా చనిపోయి లేస్తాడా అని మీకు డౌట్ రావచ్చు. ఒక్కసారి రండి 13వ అధ్యాయంలోకి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. మరి తాను క్రీస్తునని రుజువు చేసుకోవాలి, నమ్మించాలి కదా, మోసగించాలి కదా. 13వ అధ్యాయం 3వ వచనం. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను, అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఈ మృగము ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి వచనంలో సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగం. సముద్రం అంటే మధ్యధరా సముద్రం కాదు, ప్రపంచం, భక్తిహీన ప్రపంచం. 17వ అధ్యాయంలో మీకు వివరం ఉంది. వచనం చెప్తా చూడండి, 15వ వచనం, 17వ అధ్యాయం, ప్రకటన 17:15. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? జలములు అంటే సముద్రములు. మనందరికీ తెలిసిన వాక్యం గుర్తు చేయనా? భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. ఉందా లేదా యెషయా గ్రంథంలో? కాబట్టి భక్తిహీన ప్రపంచంలో నుంచి ఎన్నుకోబడతాడు ఈ రాజు. 10 కొమ్ములు, 10 మంది రాజులు, యూరోపియా దేశాలు. ఇంక ఇది పెద్ద చరిత్ర నేను చెప్పను, కానీ మీకు జస్ట్ అలా గుర్తు చేస్తా. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఐరోపా ఖండంలో ఉన్న దేశాలతో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. చాలా కాలం అయింది. ఇప్పుడు కొన్ని సభ్య దేశాలు చేరుతున్నాయి. ప్రపంచాన్ని ఏలబోతున్నది ఐరోపా, ఈఈసి అంటారు, యూరోపియన్ ఎకనామిక్ కంట్రీస్ కమిటీ. దాన్ని కామన్ మార్కెట్ అని కూడా అంటారు, ఫెడరల్ కంట్రీస్. ఈ దేశాలన్నీ ఒకటయ్యాయి. యూరో అనే డాలర్ వచ్చింది, మీకు చాలామందికి తెలిసే ఉండాలి. అమెరికా డాలర్ కంటే విలువైంది, అర్థమవుతుంది మీకు? కాబట్టి ఈ వాళ్ళల్లో నుంచి, సభ్య దేశాల నుంచి ఒక 10 దేశాలు ముఖ్యమైన కూటమి కదా ఏర్పడ్డాయి. ఈ 10 మంది రాజులే 10 కొమ్ములు. వాళ్ళల్లో నుంచి ఒక చిన్న కొమ్ము వస్తాడు, అతనికి బలమిస్తారు, అతడే ప్రపంచానికి రాజు అవుతాడు. ఇశ్రాయేలీలు కూడా అతనితో నిబంధన చేసుకుంటాడు, మరణముతో నిబంధన చేసుకున్నారు. ఇప్పుడు మీరు 18వ వచనం చదవండి ఒకసారి, యెషయా గ్రంథం 28:18. మరణముతో మీరు చేసుకునే నిబంధన, 15 చదివారు కదా, నేను చదువుతానులేండి. 18వ వచనం, మరణముతో మీరు చేసుకునే నిబంధన నేను కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకునే వడంబడిక నిలవదు. ఇప్పుడు ప్రభువు చెబుతున్నాడు, అంటే క్రీస్తు విరోధితో మీరు ఒప్పందం చేసుకున్నారు, అతనినే క్రీస్తుగా అంగీకరించారు, అతనికి బానిసలయ్యారు, అతని ప్రభుత్వం కింద ఉన్నారు. అయితే నేను వస్తున్నాను, ఆ నిబంధన ఏం చేస్తాను? వడంబడిక కొట్టివేస్తాను. ఎలా కొట్టివేస్తాడు? ఎవరినైతే వాళ్ళకు రాజాది రాజు మెస్సయ్య అని నమ్మారో, ఇప్పుడు ఆయన వచ్చి దేవాలయంలో కూర్చొని, ఒరే ప్రపంచమంతా నన్ను దేవుడిగా పూజిస్తే మీరేంట్రా ఇంకొక దేవుడిని పూజిస్తారు, తప్పనిసరిగా నన్ను పూజించాల్సిందే అని తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు రాసినట్లు, ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దాని అంతటికీ తనను తానే హెచ్చించుకొని దేవాలయంలో కూర్చుండును. అప్పుడు కళ్ళు తెరుస్తారు వీళ్ళు. ఇది ఎప్పుడు జరుగుతుంది? అర్ధవారము జరిగిన తర్వాత, అంటే 3.5 సంవత్సరాలు జరిగిన తర్వాత. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో ఏం చెప్పాడు? ప్రభువా ఎప్పుడయ్యా, అంతం ఎప్పుడు, నీ రాకడ ఎప్పుడంటే ముఖ్యమైన సూచన ఏం చెప్పాడు తెలుసా? ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, అనగా యూదులు చూడగానే యూదయలో ఉండు వారు కొండలకు పారిపోతారు. ఇంకా చాలా జరుగుతాయని చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎప్పుడు తెలుసుకుంటాడు వీడు నిజమైన క్రీస్తు కాదు, వీడు నకిలీ క్రీస్తు అని ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళు కట్టుకున్న దేవాలయములో
తన ప్రతిమను పెడతాడు, తానే దేవుడు అన్నప్పుడు, వారు తిరుగుబాటు చేసినప్పుడు ఇశ్రాయేలీయులను శ్రమ పరచడం మొదలు పెడతాడు. ఈ 7 సంవత్సరాలను శ్రమల కాలం అని అంటారు. ఎందుకంటారు? 6వ అధ్యాయంలో ముద్ర విప్పినప్పుడు గుర్రం ఎక్కి వచ్చాడుగా, అప్పుడే వాడి ప్రవేశం. ఎక్కడి నుంచి వచ్చాడో చూపించాడు 13వ అధ్యాయంలో, ఎలా వచ్చాడో చూపించాడు 6వ అధ్యాయంలో. ఇవి వేరువేరు ఉన్నాయి కాబట్టి వేరువేరు సందర్భాలు కాదు, ఒకే సందర్భం ఇది. కానీ ఆ లక్షణాలు, ఆ సమయము, ఆ స్థలము, ఎలా ఎక్కడి నుంచి వస్తాడో చెప్పాడు. మీకు గుర్తు చేశాను. ఐరోపా దేశముల అన్యరాజుల కూటమిలో నుండి అతడు బయటికి వస్తాడు. అదే మనం 13వ అధ్యాయంలో చూసాం. ఈ 10 మంది రాజులు తమ అధికారాన్ని అతనికి ఇస్తారు. అతనికి ఇంకొక పేరు కూడా ఉంది. రెండొకసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం. అందుకని ప్రతి విషయానికి మనం దానియేలు గ్రంథాన్ని రెఫర్ చేయాలి. క్రీస్తు విరోధిని గూర్చి, ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు ముందుగా సెలవిచ్చాడు. రండి, 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్మ్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండెను. గుర్తుపెట్టుకోండి, 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా మీకు ఈ లక్షణాలు కనబడతాయి. 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులు చేయుచు మిగిలిన దాని కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా, జాగ్రత్తగా చూడండి, ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులు వంటి కన్నులు, గర్వముగా మాటలాడు నోరు ఉండెను. వీడికి ఇంకో పేరండి తెలుసా? చిన్న కొమ్ము. వీడి పేరు పాపపురుషుడు, నాశనపుత్రుడు. ఇక్కడ చిన్న కొమ్ము, 7:27లో వచ్చునట్టి రాజు. ఎన్ని పేర్లు ఉన్నాయో వీడికి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, లక్షణాలను బట్టి తెలుసుకోవాలి. ఇది చివరి 4 మృగాలు చూపించాడు 7వ అధ్యాయంలో. 4 మృగములు, 4 సామ్రాజ్యములు. మొదటి మృగం ఏంటి? సింహము, బబులోను సామ్రాజ్యం. అది పడిపోయింది. 2వ అధ్యాయం ప్రతిమలో బంగారు శిరస్సు, ఇక్కడేమో సింహము. 2 దర్శనాలు బబులోను సామ్రాజ్యమే. తర్వాత 5వ వచనం, 2వ జంతువు ఎలుగుబంటు. మాదీయులు పారసీకులు కలిసి చేసిన సామ్రాజ్యం. వెండి భుజములు, రొమ్ము. రండి, 6వ వచనం, పిమ్మట చిరుత పులిని పోలిన జంతువు. ఇది గ్రీకు సామ్రాజ్యం. మొదటిది బబులోను సామ్రాజ్యం, 2వది మాదీ పారసీకు, 3వది గ్రీకు సామ్రాజ్యం. 4వ సామ్రాజ్యం రోమా ప్రభుత్వం, రవి అస్తమించని రోమా సామ్రాజ్యం. యేసుక్రీస్తు పుట్టింది ఏ పరిపాలనలో? యేసుప్రభుని సిలువ వేసింది ఏ ప్రభుత్వం? చూసారా, అన్నింటికంటే క్రూరమును భయంకరమైన ప్రభుత్వము రోమా ప్రభుత్వం. ఎంత భయంకరం అంటే బ్రతికున్న వాళ్ళని మేకులు కొట్టి సిలువేసి చంపే అంత కిరాతకత్వం. ప్రభువుని అలాగే సిలువేశారు కదా. మొదటి శతాబ్దపు విశ్వాసులను, సేవకులను, అపోస్తలను కూడా అత్యంత కిరాతకంగా చంపిన ప్రభుత్వం, ప్రపంచాలనేది సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. మీకు అర్థమైందా? ఇప్పుడు 4 ప్రభుత్వాలు పడిపోయాయి. బబులోను, పారసీకం, గ్రీకు, రోమ్. గ్రీక్ అంటే మీకేం గుర్తు రావాలి పిల్లలు? అలెగ్జాండర్ ది గ్రేట్. రోమా దానియేలు గ్రంథంలో చెప్పాడు. అర్థమైందా? దానియేలు గ్రంథంలో అలెగ్జాండర్ ప్రస్తావన ఉంది. చూసారా, దేవుడు రాజులు పుట్టకముందే రాశాడు, రాజ్యాలు ఏర్పడకముందే రాశాడు. బబులోను పుట్టకముందే, నెబుకద్నెజరు పుట్టకముందే, కోరెషు పుట్టకముందే ఆయన ప్రణాళిక. నువ్వు నేను పుట్టకముందే, ఇప్పుడు ఏలే రాజులు ప్రభుత్వాలు లేకముందే ప్రణాళిక అంతా రాశాడు. ఎందుకో తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రాజులు నియమించువాడు, రాజ్యములు నియమించువాడు వస్తున్నాడు. ఈ రాజును పడదొస్తాడు ఒక రోజున. ఇప్పుడు చూడండి, 4వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. దీనిలో 10 కొమ్ములు ఉన్నాయి. ఇందులో నుంచి 3 కొమ్ములు పెరికేసి ఒకడు రాజు అవుతాడు, అంటే 3 తొలగిస్తాడు. ఇప్పుడు రావాలి అదే అధ్యాయంలోకి. 7వ అధ్యాయము
1వ వచనం, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు, వారిని గెలుచున్నదాయను. పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు అంటే మరి పరిశుద్ధులు అన్నాడుగా, మనల్ని కూడా పరిశుద్ధులు అంటారుగా. అంటే క్రీస్తు విరోధి కొత్త నిబంధన విశ్వాసాలతో యుద్ధం చేస్తాడా? మీకు కన్ఫ్యూజ్ అయ్యే వచనం ఒకటి ఉంది, బాగా జాగ్రత్తగానండి. 13వ అధ్యాయంలోకి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయించుటకు దానికి అధికారము ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే మీదను, ప్రతి జనము మీదను అతనికి అధికారము ఇవ్వబడెను. ఇప్పుడు దానియేలు గ్రంథంలో కూడా అదే వ్యక్తికి అదే అధికారం ఇవ్వబడింది. పరిశుద్ధులు అంటే ఎవరు? యూదులలో విశ్వాసులైన పరిశుద్ధులు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చాలాసార్లు, పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు, శ్రమల కాల పరిశుద్ధులు, ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్, న్యూ టెస్టిమెంట్ సెయింట్స్, ట్రిబ్యులేషన్ సెయింట్స్. అర్థమైందా? క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ పరిశుద్ధులే. కొంతమంది ఈ 13వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న పరిశుద్ధులతో క్రీస్తు విరోధి యుద్ధం చేస్తాడు కాబట్టి సంఘం ఎక్కడే ఉంటుందని బోధిస్తున్నారు. అందుకోసం చెప్పాను మీకు ఇది. అన్ని కాలాలలో క్రీస్తుని నమ్మిన వాళ్ళు పరిశుద్ధులే, యెహోవా జనులు పరిశుద్ధులు, క్రీస్తునందు పరిశుద్ధులు. కానీ క్రీస్తు విరోధి యుద్ధం చేసేది కొత్త నిబంధన పరిశుద్ధులతో కాదు. చెప్పాలి మీరే. పాత నిబంధన పరిశుద్ధులతో. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. ఇప్పుడు చెప్పండి, ఎవరి జనము? దానియేలు జనము. మనం దానియేలు జనం కాదు కదా. పరిశుద్ధ పట్టణము, యెరూషలేము వెళ్ళి ఆరాధన చేయం కదా. ఎంత స్పష్టమండి. ఇప్పుడు క్రీస్తు విరోధి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలీయులతో విరోధం ఏర్పడింది. వారితో చేసుకున్న నిబంధన ఏమైంది? కొట్టివేయబడింది. అర్ధవారమైంది, 3.5 సంవత్సరాలకే విరోధం ఏర్పడింది. ఇప్పుడు శ్రమలు ప్రారంభమవుతాయి. అసలు వీడికి బలం ఇచ్చింది ఎవరు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధికి బలం ఇచ్చింది ఎవరు? ఘట సర్పం. 13వ అధ్యాయంలో చదివాము. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం, అందరూ ఒక్కసారి మనసు పెడతారా? ఎన్ని జీవులు, ఎన్ని మృగాలు కనబడ్డాయి 7వ అధ్యాయంలో? 4 మృగాలు. 13వ అధ్యాయంలో ఒకే మృగములో 4 మృగాల లక్షణాలు ఉన్నాయి. గమనించారా మీరు? గమనించారా? చిరుతపులి, ఎలుగుబంటు, సింహము, క్రూర మృగము. 4 జీవులు ఒకే 4 లక్షణాలు ఒకే జంతువులో ఉన్నాయి. అది ఎట్లా కుదురుతుంది అంటే, చివరి రాజు, బాగా వినండి, చివరి రాజును ఎన్నుకునే వాళ్ళు అందరు ఈ ప్రభుత్వాలే. బబులోను, పారసీకము, మాదియా, గ్రీకు, రోము, వీళ్ళందరూ అతనికి అధికారం ఇస్తారు. అందువల్ల వాళ్ళందరి లక్షణాలు వీళ్ళే ఉంటాయి. ఇంకేం చెప్పాలో మీకు? బబులోను కఠినత్వమే భరించలేము, గ్రీకుల ప్రభుత్వమే భరించలేము, ఇంకా రోమీయులదైతే అసలే భరించలేము. వీళ్ళందరూ ఏకమైతే ఎంత కఠినంగా ఉంటుంది? హిట్లర్ గురించి తెలుసుగా మీకు. యూదుల్ని ఎలా ఊచకోత కోసాడు? లక్షల మంది యూదుల్ని ఇలాంటి ఛాంబర్లలో పెట్టి లక్షల మందిని, పిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులను పాయిజనస్ గ్యాసెస్ పెట్టి చంపేశాడు. యూదుడనేవాడు భూమి మీద ఉండకూడదని. క్రీస్తు విరోధి ఆ కాలంలో హిట్లర్ లాంటి వాడిని కూడా ప్రేరేపించాడు. నీరో చక్రవర్తి క్రీస్తు నమ్మిన విశ్వాసులను, బతికిన వాళ్ళని స్తంభాలకు కట్టి తారు పోసి తగలబెట్టి రోము నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్నాడు. చదవలేదా చరిత్రలో? ఆది సంఘ కాలంలో స్త్రీలను, పిల్లలను, అపోస్తలులను హింసించిన ప్రభుత్వాలు మళ్ళీ ఏకమైనప్పుడు సంఘముతో ఎత్తబడకుండా విడవబడేవాళ్ళు ఎలాంటి కఠినమైన ప్రభుత్వాలు చూడాలో మీరు చెప్పండి. ఇప్పుడే అంటున్నారు, అయ్యో ఈ ప్రభుత్వం ఏంటని. చాలా నయం. వాడు వస్తాడు, వాడు భయంకరమైన వాడు, అపవాది, క్రూర మృగము లేక ఘట సర్పము తన బలమును, తన అధికారమును, తన సింహాసనమును వానికి ఇచ్చును. ఇక్కడ ఆరుదాం మనం. ఒక వచనం 12వ అధ్యాయంలోకి వెళ్ళాలి. 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ ఘట సర్పము తాను భూమి మీదకి పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె
ఆమె ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వబడెను. అచ్చట అంటే అరణ్యములో అచ్చట ఆ సర్పముఖము చూడకుండా ఒక కాలములు అర్ధకాలము ఆమె పోషింపబడును. ఆమె అంటే ఎవరు? 12వ అధ్యాయంలో సూర్యుని ధరించిన స్త్రీ, శిశువును గర్భము ధరించిన స్త్రీ, ఇశ్రాయేలు జనాంగం. సంఘము కాదు, కొంతమంది దీని గురించి కూడా సంఘం అంటున్నారు. ఆమె మరియమ్మ కన్యక, క్రీస్తు శిశువు క్రీస్తే కానీ ఆ క్రీస్తును కనిన స్త్రీ మాత్రం మరియమ్మ కాదు. ఎందుకని ఆమె సూర్యుని ధరించింది, పాదముల కింద చంద్రుడు ఉన్నాడు, నక్షత్రములు ఉన్నాయి ధరించి. ఇది ఇశ్రాయేలు జనాంగం. నక్షత్రములు 12 గోత్రాలు. యోసేపు కల వచ్చింది కదా, నక్షత్రములు. సూర్యచంద్రులు నమస్కరించారు కదా తల్లిదండ్రులు. యెహోవా నీతి సూర్యుడు ఇశ్రాయేలీయులకు. అర్థమైంది మీకు? కనుక ఇశ్రాయేలు జనాంగములో నుంచి మెస్సయ్య పుడతాడు, అది దాని అర్థం. పుట్టాడు, సర్పము మింగాలనుకుంది అంటే పుట్టిన శిశువుని చంపాలనుకున్నప్పుడు దేవుడు దాచిపెట్టాడు. యెహోవా సింహాసనము యొద్దకు కొనిపోబడెను అంటే ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళాడు. 12వ అధ్యాయంలో ఇదంతా ఉంది. కానీ క్రీస్తు వెళ్ళిన తర్వాత ఆమెకు శ్రమలు వచ్చాయి. ఆమె అరణ్యము పాలైంది. అంటే క్రీస్తును విసర్జించిన యూదులు 3.5 సంవత్సరాలు అరణ్యాల్లో అజ్ఞాతవాసంలో ఉంటారు. భోజనము నీళ్లు ఉండవు. అప్పుడు కొంతమంది సహాయం చేస్తారు. ఆకలి గుంటిని ఆహారం ఇచ్చితిరి, వస్త్రం లేదు వస్త్రం ఇచ్చితిరి, రోగినయ్యుంటిని చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని చెప్పాడే. వీళ్లకు సహాయం చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కాదు, సంఘం వెళ్ళిన తర్వాత జరిగే సంభవాలు అవి. గొర్రెలు అంటామే. అర్థమైందా మీకు? కాలములు అర్ధకాలము, 42 నెలలు, 2 ఒకటే. 1290 రోజులు. ఇంకో చోట చెప్పాడు, అది కూడా ఒకే కాలం. చివరి అర్ధవారములో క్రీస్తు విరోధి ఇశ్రాయేలీయులను బహుశ్రమల పాలు చేసినప్పుడు వారు యెరూషలేము విడిచి అరణ్యములలోకి పారిపోయి కొండలలో గుహలలో దాక్కున్నప్పుడు వారు ప్రార్థన చేయడం మొదలు పెడతారు. మెస్సయా, ఓ క్రీస్తు, మేము సిలువేశాము నిన్ను, త్రోసివేశాము నిన్ను, నీ సువార్త అంగీకరించలేదు, మేమే మా దోషము, మా పితరుల దోషము మేము భరిస్తున్నామని ప్రార్థన చేయడం మొదలు పెడతారు. సువార్త ప్రకటిస్తారు. కొందరు వాక్యం నమ్ముతారు, కొందరు చంపబడతారు. మీరు 6వ అధ్యాయంలో 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం కింద ఏడుస్తూ కనిపిస్తారు కొంతమందికి. నాథా సత్యస్వరూపి, మా ఆత్మల మా రక్తము నిమిత్తము ఇంకా ఈ ప్రతిదండన చేయవా ఎన్నాళ్ళయ్యా అన్నప్పుడు, కొంచెం కాలం విశ్రమించండి, మీ తోటి సహోదరులు మీ సహదాసులు లెక్క పూర్తి అవ్వాలి, మీలాగా ఇంకా హతసాక్షులు అవ్వాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, పూర్తయ్యాక నేను వచ్చి మిమ్మల్ని బ్రతికిస్తానంటాడు. చివరి సమయంలో వారం ముగింపులో జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో చివరి యుద్ధం జరుగుతున్నప్పుడు, క్రీస్తు విరోధితో యూదులకు యుద్ధం జరుగుతున్నప్పుడు, వారు దాదాపు నాశనం అయిపోయే స్థితిలో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మనతో వస్తాడు. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో దిగి వచ్చెను. యోధాపత్రిక 14వ వచనం. ఓ ఎంత అద్భుతమో! హార్మెగిద్దోనులో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, గుర్రముల కళ్ళముల వరకు 20 కోసుల దూరము భూరాజుల రక్తం ప్రవహిస్తుండగా తన వస్త్రము రక్తములో ఉంచబడిన వస్త్రము ధరించుకొనిన ప్రభు ఖడ్గము పట్టుకొని క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తను భూరాజులను నాశనం చేసి తన ప్రజలైన ఇశ్రాయేలులను రక్షించడానికి ఆయన దిగి వచ్చేదే ప్రత్యక్షత, ప్రభావము. ఓ ఇప్పుడైతే నమ్మట్ల, ఇశ్రాయేలీలు నమ్మడం లేదు, క్రైస్తవులు కూడా నమ్మడం లేదు. ఏం కోరుకుంటారు? ఊరికే ఆ కథలా ఉందా మీకు? నువ్వు ఇప్పుడు చనిపోతావో తెలియదు, కానీ ఇవన్నీ సంభవిస్తాయి. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ఎవరికి వారా ఆలోచన చేయాలి, ధ్యానం చేయాలి. కల్పనా కథ కాదు. ఆకాశము గతిస్తుంది, భూమి గతిస్తుంది, నా మాటలలో పొల్లు సున్నా కూడా నెరవేరకపోవు. గుర్తు చేసుకోండి ఈ మాట. ప్రభువులో ఉన్న మనకైతే మహిమ ప్రత్యక్షత,
కన్నులారా ఆయన చూస్తాము. రాబోయే ఉగ్రత చూడం మనం. ఈ తెగుళ్ళు, క్రీస్తు విరోధి, ఈ ఏడ్పులు ఇవన్నీ మనం చూడం. కానీ ప్రభుతో ఉండుటకు మహిమ మేఘముల మీద కొనిపోబడుదుము. వివాహ మహోత్సవము, యుగ యుగాల మహిమ. ప్రభువుకి ఎంత కృతజ్ఞత చెల్లించాలండి. మనం ఆరాధనలో ఇవే గుర్తు చేసుకోవాలి. ఇంకా పాత పదాలు విడిచిపెట్టండి. మహిమాస్వరూపి 1వ అధ్యాయంలో అపరంజి వంటి వాడు, సూర్యుని వలె దగదగ మెరిసేవాడు, తెల్లని వస్త్రము ధరించిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రత్యక్షతను అపేక్షిద్దాం. ఇంకా నమ్మని వారు దయచేసి తీర్మానం చేయండి, రక్షించబడండి, ఆనందంతో తిరిగి వెళ్ళండి. ప్రభు తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. కృపగల తండ్రి సహాయం చేయండి నాయన. మాలో ఏమీ లేదు, మీరే అన్ని సిద్ధపరిచారు. మేము నిద్రపోతులమై ఉండక, అలక్ష్యం చేయక, భయముతో, భక్తితో, వణుకుతో మా సొంత రక్షణను కొనసాగించుకొని ఈ లోకానికి వెలుగుగా, సాక్షులుగా మీ ప్రత్యక్షతను అపేక్షించడానికి మీ కృప దయచేయమని క్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.